మీరు ఎప్పుడైనా సిటీ మధ్యలో ఉండే అపార్ట్మెంట్లో అర్ధరాత్రి అర్థం కాని శబ్దాలు విని భయపడ్డారా? ఒకసారి తలుపు మూసి పడుకుంటే భద్రత అని అనుకునే మన అపార్ట్మెంట్లోనే ఒక బాల్కనీ తలుపు వెనక ఒక నిశ్శబ్దం నరకం ఎదురు చూస్తుంటే, దిల్సుఖ్ నగర్లో నిత్యం రద్దీగా ఉండే రోడ్ల మధ్య ఒక ఫ్లాట్లో ఇద్దరు ప్రశాంతంగా జీవించాలని వచ్చారు. కానీ వాళ్ళ ఊహలకు అందని అర్ధరాత్రి భయం ఒక్కొక్క రోజు నుంచి మొదలైంది. చలికాలం కాదు, కానీ చలిని కలిగించే ఓ శబ్దం రాత్రి వేళ వినిపించడం మొదలైంది. పక్కన ప్లాట్ ఖాళీ అని అనుకున్నా, అక్కడ ఏదో కదులుతుంది. ఎవరు చూడలని ఓ నీడ ఓ బాల్కనీ తలుపు వెనుక నిలబడిన దెయ్యం తన నిశ్శబ్ద మాటలతో వాళ్ళ జీవితాల్లోకి ప్రవేశించింది. ఇది ఒక ఇంట్లో జరిగే సాధారణ హారర్ స్టోరీ కాదు. ఇది ఓ చక్రాల కుర్చీ గొంతుతో వినిపించే నా కోసమే అనే దెయ్యపు ఆత్మగాథ. ఇప్పుడు మీరు వినడమే కాదు, మీకు జరగకపోతే చాలు అనిపించే కథ. వెల్కమ్ టు వార్ స్టోరీస్. లెట్స్ బిగిన్ ద స్టోరీ. దిల్సుఖ్ నగర్ అంటేనే హైదరాబాద్లో నిత్యం రద్దీగా ఉండే రోడ్లు, హడావిడిగా సాగే జనజీవనం, అడుగడుగునా కనిపించే కోచింగ్ సెంటర్లు, షాపింగ్ మాల్స్ కళ్ళ ముందు మెదులుతాయి. అక్కడ ఒక అపార్ట్మెంట్లోని 4వ ఫ్లోర్లో కార్తిక్ తన ఫ్రెండ్ రవితో కలిసి రెంట్కి ఒక ప్లాట్లో ఉంటున్నాడు. కార్తిక్ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్. నైట్ షిఫ్ట్ కావడంతో ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ సైడ్ ప్రాజెక్టులు చేయడం అతనికి అలవాటు. రవి ఉదయం జిమ్కి వెళ్తూ ఒక ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ జీవితాలు ఒక పద్ధతి ప్రకారం సాగుతున్నాయి. వాళ్ళు అపార్ట్మెంట్లోకి మారిన మొదటి 2 వారాలు చాలా ప్రశాంతంగా గడిచాయి. పక్క ప్లాట్ల నుండి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు. చుట్టుపక్కల కూడా పెద్దగా ఎలాంటి సౌండ్స్ లేవు. సిటీ మధ్యలో ఇంత ప్రశాంతంగా ఉంటుందా అని కార్తిక్ అనుకున్నాడు. కానీ ఆ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు. సరిగ్గా 3వ వారం కార్తిక్ తన రూమ్లో నైట్ షిఫ్ట్ వర్క్లో పనిచేస్తున్నాడు. బాల్కనీ తలుపు దగ్గర నుండి అనే సౌండ్ వినిపించింది. బాల్కనీ తలుపులు కూడా గట్టిగా మూసి ఉన్నాయి. బయట కూడా గాలి లేదు. అది ఏదో పాతకాలపు ఫర్నిచర్ జరుపుతున్న సౌండ్లా వినిపించింది. మొదట ఏదో నార్మల్ సౌండ్ ఏమో అని కార్తిక్ పట్టించుకోలేదు. నెక్స్ట్ డే నైట్ కూడా అదే సౌండ్ వచ్చింది. కార్తిక్ బాల్కనీ తలుపు తెరవకుండా గ్లాసుల నుండి బయటికి చూశాడు. అక్కడ ఏమీ లేదు. చెట్లు కూడా కదలడం లేదు. చాలా గట్టిగా భయంకరంగా సౌండ్ మాత్రం వస్తూనే ఉంది. అది కేవలం ఒక పాత ఫర్నిచర్ జరుపుతున్న సౌండే కాదు, ఏదో కంటికి కనిపించని శక్తి తలుపులను నెమ్మదిగా కదుపుతున్నట్లుంది. కార్తిక్కు వెన్నులో వణుకు పుట్టింది. 4th డే నైట్ ఆ సౌండ్స్ మరింత క్లియర్గా వినిపించాయి. సౌండ్స్తో పాటు కార్తిక్ రూమ్లో సడన్గా టెంపరేచర్ పడిపోయింది. చలికాలం కాకపోయినా రూమ్ మొత్తం ఒక్కసారిగా గడ్డ కట్టినట్లు అనిపించింది. ఆ చలిలో మెల్లగా వినిపిస్తున్న గుసగుసలు కూడా తోడయ్యాయి. అది మాటల్లాగా క్లియర్గా లేకపోయినా అది మాత్రం ఒక మనిషి వాయిస్ అని కార్తిక్కు అర్థమైంది. ఆ వాయిస్లో ఏదో తెలియని బాధ ఉందని అనిపించింది. ఆ సౌండ్స్ అండ్ చలి కలిసి కార్తిక్కు ఒళ్ళు వణికించాయి. అతని మెదడులో భయంకరమైన ఆలోచనలు మొదలయ్యాయి. పొద్దున్నే కార్తిక్ రవితో ఈ మ్యాటర్ చెప్పాడు. రవి, రాత్రిపూట బాల్కనీ దగ్గర నుండి వింత శబ్దాలు వస్తున్నాయి. రూమ్లో విపరీతమైన చలి, గుసగుసలు వినిపిస్తున్నాయి. నాకు భయం వేస్తుందిరా. రవి నిద్రమత్తులో, ఓ బ్రో, అదంతా నీ భ్రమ. రాత్రిపూట ఎక్కువగా వర్క్ చేస్తే ఇలాగే ఉంటుంది, వెళ్ళి నిద్రపో అన్నాడు ఈజీగా. రవి మాటలు కార్తిక్ని మరింత డిసప్పాయింట్ చేశాయి. కార్తిక్ ఆ నైట్ ఎలాగైనా నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. బాల్కనీ తలుపు దగ్గర బయట వైపుకు మొబైల్ కెమెరాను ఆన్ చేసి పెట్టాడు. సౌండ్ రికార్డర్ కూడా ఆన్ చేసి లోపల నుండి సైలెంట్గా చూస్తున్నాడు.
రాత్రి 12:30 అయింది. సరిగ్గా అదే సమయానికి ఆ సౌండ్స్ రావడం మొదలయ్యాయి. రూమ్లో చలి కూడా మొదలైంది. కెమెరాలో ఏమీ కనిపించడం లేదు. మొత్తం చీకటి. నెక్స్ట్ డే మార్నింగ్ రికార్డింగ్ను ప్లే చేశాడు. సౌండ్ క్లియర్గా రికార్డ్ అయింది. ఆ గుసగుసలు కూడా చాలా మెల్లిగా భయంకరంగా వినిపిస్తుంది. అప్పుడే రికార్డింగ్లో ఒక షాకింగ్ విషయం గమనించాడు. సౌండ్స్తో పాటు చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలో ఒక వింతైన హమ్మింగ్ సౌండ్ వినిపించింది. అది రికార్డింగ్లో మాత్రమే ఉంది. నైట్ తను విన్నప్పుడు ఆ సౌండే లేదు. అది మనుషులు చెయ్యలేని అతీంద్రియ శక్తికి సంబంధించిన సౌండ్లా ఉంది. ఆ హమ్మింగ్ వింటుంటే కార్తిక్కు మెదడు తిరుగుతున్నట్లు అనిపించింది. కార్తిక్ భయంతో వణికిపోతున్నాడు. ఇది ఏదో తెలియని శక్తి అని అతనికి అర్థమైంది. అతను టెన్షన్లో అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఆఫీస్కి వెళ్ళాడు. మా ఫ్లాట్ బాల్కనీ దగ్గర నుండి వింత శబ్దాలు వస్తున్నాయి. రూమ్లో కూడా చలిగా ఉంటుంది. పక్కనున్న 403 ఫ్లాట్లో ఎవరున్నారు అని అడిగాడు. మేనేజర్ కంప్యూటర్లో చూసి, సార్, మీ ఫ్లాటుకు పక్కన 403 ఫ్లాట్ ఉంది కదా, అది ఖాళీగా లేదు. ఒక ఓల్డ్ ఉమెన్, సుమిత్రాదేవి గారు గత 10 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు. ఆమె చాలా ప్రశాంతంగా ఒంటరిగా ఉంటారు. బయటకి పెద్దగా రారు. రాత్రిపూట అలాంటి సౌండ్స్ వస్తున్నాయని ఇదివరకు ఎప్పుడూ ఎవరి నుండి కంప్లైంట్ రాలేదు అని మేనేజర్ చెప్పాడు. మేనేజర్ మాటలు కార్తిక్ను మరింత అయోమయంలో పడేశాయి. పక్క ప్లాట్లో మనుషులు ఉన్నారా? మరి శబ్దాలు బయట నుండే కదా వస్తున్నాయి. అతను 403 ఫ్లాట్ వైపు చూశాడు. పాతకాలపు అపార్ట్మెంట్ బాల్కనీ పూర్తిగా పాతకాలపు కర్టెన్స్తో మూసి ఉంది. లోపలికి కనీసం చిన్న వెలుతురు కూడా వెళ్ళడానికి వీలు లేకుండా. ఆ నైట్ కార్తిక్ మళ్ళీ రికార్డింగ్ ఆన్ చేశాడు. అతను బాల్కనీ తలుపు దగ్గర బయట వైపుకు మొబైల్ కెమెరాను ఆన్ చేసి గోడకు ఆనించి కూర్చున్నాడు. రాత్రి 12:30 మళ్ళీ సౌండ్స్ రావడం మొదలయ్యాయి. ఆ గుసగుస, రూమ్లో చలి. ఈసారి ఆ గుసగుస మరింత స్పష్టంగా మారింది. అది ఏదో ఒకే పదాన్ని కంటిన్యూస్గా పలుకుతున్నట్లుంది. కార్తిక్ తన హెడ్ ఫోన్స్ని పెట్టుకొని రికార్డింగ్లోని ఆ సౌండ్స్ని వాల్యూమ్ పెంచి విన్నాడు. అతను ఆ సౌండ్ విన్న తర్వాత అతని గుండె ఆగిపోయినంత పని అయింది. ఆ గుసగుస చెబుతుంది, నా కోసమే, నా కోసమే అనే పదం కంటిన్యూస్గా ఒక దెయ్యం వాయిస్లా వినిపిస్తోంది. భయంతో కార్తిక్ ఫోన్ను పక్కన పడేశాడు. బాల్కనీ తలుపు వైపు చూశాడు. ఆ శబ్దం కేవలం బయట నుండి కాదు, అది గోడల లోపల నుండి బాల్కనీ తలుపులను దాటుకొని తన రూమ్లోకి వస్తున్నట్లుంది. అతని గొంతు ఎండిపోతుంది. శరీరం అంతా వణుకు పుట్టడం మొదలైంది. నెక్స్ట్ డే కార్తిక్ అపార్ట్మెంట్ వాచ్మెన్ అయిన రామును కలిశాడు. పక్క ప్లాట్లో ఎవరుంటున్నారు అని అడిగి జరిగిందంతా అతనికి చెప్పాడు. రాము ముఖం సీరియస్గా మారింది. సుమిత్రాదేవి గారు ఉంటున్నారు ఆ ఫ్లాట్లో అని అన్నాడు. ఆమె గురించి ఎవరు మాట్లాడరు సార్. చాలా వింత మనిషి. ఆమె కూతురు చిన్నప్పుడే చనిపోయింది. అప్పటి నుండి ఆమెకు పిచ్చి పట్టినట్లుంది. ఆ ఫ్లాట్లో ఆమె తన కూతురు ఆత్మతో మాట్లాడుతుందని ఇక్కడ ఉండే అందరూ చెప్తుంటారు. ఆమె కూతురు ఎలా చనిపోయింది అని కార్తిక్ వణుకుతున్న గొంతుతో అడిగాడు. ఆమె పుట్టుకతోనే డిసేబుల్డ్ సార్. తనంతటా తాను నడవలేదు. ఆమెకు ఒక పాత చక్రాల కుర్చీ ఉండేది. ఆ కుర్చీలో కూర్చుని బాల్కనీ దగ్గరకు వెళ్ళేది. బాల్కనీలో ఆడుకుంటూ ఒకరోజు ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయింది సార్. రాము మాటలు కార్తిక్ చెవిలో బాంబుల్లా పేలాయి. కార్తిక్ తన ప్లాట్కి తిరిగి పరిగెత్తాడు. సుమిత్రాదేవి కూతురు అదే బాల్కనీలో అదే చక్రాల కుర్చీలో ఉండి కింద పడి చనిపోయిందా? అంటే ఆ శబ్దం
ఆ పాత చక్రాల కుర్చీదేనా? నా కోసమని పిలుస్తుంది ఆత్మనా అని అతని మనసులో భయంకరమైన ప్రశ్నలు మెదిలాయి. ఆ రాత్రి కార్తిక్ నిద్రపోలేకపోయాడు. అతను బాల్కనీ తలుపుకు దగ్గరగా వెళ్ళి విన్నాడు. సరిగ్గా 12:30 శబ్దం మళ్ళీ మొదలైంది. నా కోసమే. ఈసారి ఆ గుసగుసతో పాటు చిన్నగా భయంకరమైన నవ్వు వినిపించింది. ఒక చిన్న పాప నవ్వినట్లు. సడన్గా కార్తిక్ రూమ్లోని అన్ని లైట్లు బ్లింక్ అవ్వడం మొదలుపెట్టాయి. కార్తిక్ గుండె ఆగినంత పని అయింది. అప్పుడే బాల్కనీ తలుపుల మధ్య నుండి కంటికి కనిపించని ఒక నీడ నెమ్మదిగా లోపలికి వస్తున్నట్లు అనిపించింది. ఆ నీడ వెళ్తున్న ప్రతి చోట గదిలో టెంపరేచర్ ఒక్కసారిగా పడిపోతుంది. అతని రూమ్లో ఇప్పుడు చలి పెరిగింది. ఆ చలి అతని ఎముకలను విరిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏదో కంటికి కనిపించని శక్తి తన చుట్టూ తిరుగుతున్నట్లు. ఒక చల్లటి స్పర్శ మెడ వెనక నుంచి కింది వరకు గుండెను గట్టిగా కార్తిక్ని బిగించేసినట్టు అనిపించింది. తన గదిలోని ఫర్నిచర్ మెల్లగా కదలడం మొదలైంది. అవి కూడా భయపడుతున్నట్లు కదులుతున్నాయి. ఆ నీడ మెల్లగా కార్తిక్ చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అప్పుడే రవి రూమ్ నుండి ఒక పెద్ద భయంకరమైన అరుపు. రవి భయంతో గొంతు చించుకుని అరిచాడు. కార్తిక్ తనలోని భయాన్ని దాచుకుని వెంటనే రవి రూమ్లోకి పరిగెత్తాడు. రవి మంచంపై కూర్చొని వణికిపోతున్నాడు. అతని కళ్ళు భయంతో వెడల్పుగా తెరుచుకున్నాయి. ఏమైందిరా అని కార్తిక్ అడిగాడు. అతని గొంతు వణుకుతోంది. ఆమె ఆమె ఇక్కడే ఉంది, నాతో ఆడుకుందామా అని అంది. రవి మెల్లిగా భయంతో అన్నాడు. అతని చూపులు గదిలోని చీకటి మూలలను చూపిస్తున్నాయి. రవి ముఖం పాలిపోయింది. కళ్ళు ఉబ్బికి వచ్చాయి. అకస్మాత్తుగా రవి కళ్ళ ముందే అతని పక్కనున్న టేబుల్పై ఉన్న వాటర్ బాటిల్ మెల్లగా కదిలి కింద పడిపోయింది. ఆ రాత్రి కార్తిక్, రవి ఆ ప్లాట్ నుండి బయటపడ్డారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, సామాన్లు కూడా తీసుకోకుండా దిల్సుఖ్ నగర్లోని ఆ అపార్ట్మెంట్ బయటకు వచ్చేశారు. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చూడలేదు. కార్తిక్ ఇప్పటికీ ఏదైనా పాత వస్తువు అరిగిన శబ్దం వినిపిస్తే భయం వేస్తుంది. రవి ప్రతి చిన్న శబ్దానికి ఉలికి పడుతున్నాడు. అతని నిద్రలో కూడా ఆ పాప నవ్వు వినిపిస్తున్నట్లు కళ్ళు వస్తున్నాయి. ఆ అపార్ట్మెంట్ 4వ అంతస్తులోని 402 ప్లాట్ ఇప్పుడు ఖాళీగా ఉంది. దాని బాల్కనీ తలుపులు ఎప్పుడు సగం తెరిచే ఉంటాయి. రాత్రి 12:30 ఆ పక్క ప్లాట్ 403 నుండి ఆ ఓల్డ్ ఉమెన్ సుమిత్రాదేవి గదిలో నుండి ఒక చిన్న పాప ఆత్మ తనతో ఆడుకోవాలని ఆశిస్తూ అంటూ ఆ పాత చక్రాల కుర్చీని కదిలిస్తూ నా కోసమే అని నిరంతరం పిలుస్తూనే ఉంటుంది. కొన్ని రహస్యాలు మరణించవు. అవి నిరంతరం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మనం వాటిని వినలేకపోయినా అనుభూతి చెందుతూనే ఉంటాం. ఈ కథ నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కో కథ కోసం మేము రాత్రంతా కూర్చొని రాస్తూ ఉంటాం. మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేదే మా లక్ష్యం. మీ సపోర్ట్ ఒక క్లిక్తో మాకు చాలా పెద్ద మోటివేషన్ అవుతుంది. ఇంకా ఎక్కువ స్పైన్ చిల్లింగ్ రియలిస్టిక్ హర్రర్ స్టోరీస్ కోసం వెంటనే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు దిస్ వార్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్.